హాయ్ హలో వెల్కమ్ టు జోష్కేశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఎప్పుడైనా కూడా సక్సెస్ అవ్వడం అంటే ఏంటి? సక్సెస్ ప్రతి మనిషి వాళ్ళ జీవితంలో సక్సెస్ కావాలి అని కోరుకుంటారు. సో ఆ సక్సెస్ అంటే ఏంటి? తినటానికి తిండి లేని స్థాయి నుంచి తినటానికి టైం లేని స్థాయికి ఒక మనిషి ఎదగడమే నిజమైన సక్సెస్. సో ప్రతి మనిషిలోని సక్సెస్ ఒకేలా ఉండదు, ఒకే విధంగా ఉండదు. ఏ మనిషి వేరొక మనిషితో సమానం కాదు. ఎవరికి ఉండే ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎవరి సాటిస్ఫాక్షన్ అంటే ఎవరి సంతృప్తి వాళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిది ఒకేలా ఉండదు, ఒకే రకంగా ఉండదు. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. సో ఏ మనిషి కూడా ఇంకొక మనిషితో సమానం కాదు. కొందరికి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా, సంతృప్తిగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఇంకొందరికి బాగా డబ్బు సంపాదించి, బాగా స్టేటస్ ఉండి, బాగా ఉంటే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయినట్టు ఇంకొందరు అనుకుంటారు. ఇంకొందరు ఏమనుకుంటారు, ఒక పదవి అనేది నాకు ఉండి, నా చుట్టూ జనం ఉండాలి, నేను గౌరవింపబడాలి వాళ్ళ చేత అనుకొని అందులోనే సక్సెస్ ఉందని ఇంకొందరు అనుకుంటారు. ఇంకొందరు ఏమనుకుంటారు, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, నేనంటూ ఒక ప్రత్యేక దాన్ని కనిపెట్టాలి అని ఇంకొందరు అనుకుంటారు. దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అందులో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. ఇంకొంతమంది ఏమనుకుంటారు, ఈరోజు ఒక పూటే తినగలుగుతున్నాం, రేపు అనే రోజున నేను 3 పూటలా తింటే అదే నాకు 10,000 అని అందులో సక్సెస్ చూస్తారు. ఇంకొంతమంది ఒక పూట తినేవాడు 3 పూటలు తినాలనుకుంటాడు. 3 పూటలు తినేవాడు రేపు అనే రోజుకి ఇబ్బంది పడకుండా ఉంటే చాలు అని అనుకుంటారు. సో వాళ్ళ జీవన విధానాల బట్టి, జీవన శైలిని బట్టి వాళ్ళ లైఫ్లో సక్సెస్ని కోరుకుంటారు. సక్సెస్ అంటే ప్రతి ఒక్కరూ ఏదో అయిపోతేనే సక్సెస్ అనుకోవడం మన భ్రమ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ జీవితంలో ఉండే సమస్యలను బట్టి వాళ్ళు దానికన్నా ఇంకొంచెం మెరుగుగా ఉంటే నేను సక్సెస్ అయినట్లే అని ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు జీవించే విధానం కన్నా ఇంకొంచెం బెటర్ లైఫ్లో ఉంటే నేను హ్యాపీ అని చాలా మంది ఫీల్ అవుతారు. ఒక తండ్రి ఏమనుకుంటాడు, తన కొడుకు తన బ్రతికే బ్రతుకు కన్నా ఇంకొంచెం బెటర్ లైఫ్లో బతకాలి అని ఒక తండ్రి కష్టపడి ఆ కొడుకుకు కావలసిందంతా సమకూర్చడానికి కష్టపడుతూ ఉంటారు. సో కొద్దిమంది సూక్ష్మంలోనే మోక్షం వెతుక్కుంటారు, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిస్తారు. ఎప్పుడు గెలుపు, విజయం అనేవి అనే స్థాయిల్ని మనం నిర్ణయించుకునేవి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఉండే స్థాయి కన్నా ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళటం కూడా అది గెలిపే అవుతుంది. కానీ అందరూ మనల్ని గుర్తిస్తేనే అది గెలుపు కాదు. మనం అనుకున్న జీవితాన్ని, మనకు కావలసిన జీవితాన్ని, మనం ఆనందంగా ఉండే జీవితాన్ని కూడా మనం అనుభవించడము, సంతృప్తి పరంగా ఉండటము, అది కూడా ఒక గెలిపే అవుతుంది. కొద్దిమందికి పోటీ పడటం లక్ష్యం, కొద్దిమందికి నిరంతరం కష్టపడడం లక్ష్యం, కొద్దిమందికి గుర్తింపు తెచ్చుకోవటం లక్ష్యం, కొద్దిమందికి పదవిలో ఉండటం లక్ష్యం, కొద్దిమందికి పదవిలో ఉండాలనేది లక్ష్యం. అందరి లక్ష్యాలు మన లక్ష్యాలు అవ్వాలని లేదు, మనం అందరిలాగా బ్రతకాలని కూడా రూల్ లేదు. సో మనం ఎప్పుడూ కూడా మనకి సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం, మనం అనుకున్నవి సాధించాలనుకోవటం, వాటిని సాధించడంలోనే మన నిజమైన గెలుపు ఉంటుంది. కంటెంట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.